ఓట్ల చోరీ అంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. 30 ఏళ్లుగా తాను ప్రజాప్రతినిధిగా ఉన్నానని చెప్పారు. వార్డు మెంబర్ కాని వాళ్లు కూడా విమర్శించడం సరికాదని అన్నారు. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో బండి సంజయ్ స్పందించారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్లో ప్రతి ఓటు పరిశీలించి దొంగ ఓట్లను తీసేయాలని చెప్పారు. 2 చోట్ల ఓటు వేయడం ఎవరికైనా సాధ్యమా అని ప్రశ్నించారు. రోహింగ్యాల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీలకు ఒక్క పైసా అయినా ఇచ్చిందా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఒక్కసారన్నా వారు గెలిస్తే ప్రజలు ఎట్లా కన్విన్స్ చేయాలి, ఎట్లా గెలవాలన్నా ఉంటది. 35 సంవత్సరాల నుంచి నేను కంటిన్యూస్ గా ప్రజాప్రతినిధి. ఒక్కసారి కూడా వార్డు మెంబర్ గెలిన వాళ్ళకు ఓట్ల చోటు నుంచి ఏం తెలుస్తుంది? గంగాధరలో ఓటేసి, జగిత్యాల ఓటేసి, వెమ్లవాడలో ఓటేసి అది అవుతుందా చెప్పది? అది సాధ్యం అవుతుందా? 2,20,000 ఓట్లతోని కరీంనగర్ ప్రజలు నాకు బ్రహ్మాండమైన మెజార్టీని అప్పయ్యారు. ఈ 8 నియోజకవర్గాలు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆ ఓటర్లను అవమానించినట్ట కాదా? రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. అసెంబ్లీ రద్దు చేయాలి, ఎన్నికల కమిషన్ లెటర్ రాయాలి, రాసి మొత్తం పూర్తిగా ఒక్కొక్క ఇంట్లో డబుల్ ఓట్లుండి అన్ని తీసేయమని చెప్పి లెటర్ రాయాలి. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుర్రి. మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సంఘాలు తీసుకుంటారు.